చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య కార్మికుల ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని విధానం కోసం జరిగిన చారిత్రక పోరాటాలను గుర్తు చేస్తూ కార్మిక హక్కులను కాపాడుకోవాలంటే సంఘటిత పోరాటం అవసరమన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు, పని గంటల పెంపు వంటి చర్యలు కార్మికులపై భారం పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనకు రాష్ట్ర కేబినెట్లో కూడా తీర్మానం చేశా. 8 గంటల విధానాన్ని మేము 10 గంటలు 12 గంటలు చేస్తామని కేబినెట్లో తీర్మానం చేసినారు. మహిళల్ని రాత్రుల్లో పనిలో పెట్టుకోవచ్చు అని తీర్మానం చేసినారు. వీటన్నిటిని కూడా ఈరోజు వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి 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 మేడే. ఏఐటీయూసీ నాయకులకి, కార్మికుల సంఘ నాయకులకి, మహిళలకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 8 గంటల విశ్రాంతి అనే నినాదంతో మనకి అనేక మంది ప్రాణత్యాగ ఫలితంగా ఈ కార్మికుల దినోత్సవం మే 1వ తారీఖు మనం ఆనాటి నుంచి కూడా జరుపుకుంటున్నాం. సో ఇందులో భాగంగా ఎక్కడైతే మా కంట్రోల్లో కార్మికులందరూ పనిచేస్తున్నారు వాళ్ళకందరికీ పని చేసే చోట భద్రత కల్పించడం మా బాధ్యత. అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం హెల్త్ సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. వాటన్నింటి కూడా మీరు ఎన్రోల్ చేసుకొని భవిష్యత్తు భద్రత దృష్టి, ఉద్యోగ భద్రత దృష్ట్యా మనం అందరం కూడా ఐకమత్యంగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి అడిగారు. ఇళ్ల స్థలాలు చర్చిస్తున్నాం. త్వరలో పరిష్కారం దిశగా ఒక మంచి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.